శ్రీకాంత్ టీవీ న్యాయ సలహాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో మనకు చట్టపరమైన న్యాయపరమైన మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోవడం వలన రేపొద్దున ఏ ఇబ్బందులకి మనం లోనవ్వకుండా ఈ మధ్యవర్తిత్వం అనేది, ఆర్బిట్రేషన్ అనేది ఒక పర్టికులర్ సిస్టమ్, రూల్ ఆఫ్ లాని మనం ఉపయోగించుకుంటూ మన పరిష్కార మార్గాలని మనము దీన్ని చట్టపరమైన న్యాయపరమైన సిస్టమ్ ద్వారా మనం అవలంబిస్తూ మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ ఆర్బిట్రేషన్ అనేది ఒక చాలా ఉపయోగకరమైన మీకు పద్ధతి. ఈ పద్ధతిని మీరు ఇందాకటి ద్వారా మనము ఏదైతే డిస్కస్ చేశామో ఈ పర్టికులర్ పద్ధతి ఆర్బిట్రేషన్ అనేది మనము ఒక లొకేషన్ అంటే ఒక చోట ఉండి ఆ ఒక చోటకే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మనము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాదులో ఉన్నామనుకోండి, హైదరాబాద్కు ఉన్న ఆ డిస్టిక్ కోర్టుకు వెళ్ళాలి, పరిష్కారానికి లిటిగేషన్ మీరు ఫైల్ చేస్తారు. కానీ అవసరం లేదండి. ఈ ఆర్బిట్రేషన్ అనేది ఎప్పుడైతే మీరు అవలంబిస్తారో, మీరు ఒక సింగపూరో లేకపోతే ఒక ఇండియానో లేకపోతే ఒక మలేషియానో ఒక హాంకాంగో ఇట్లాంటి వాటి ద్వారా వాటి కంట్రీస్కి సమస్యలు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈ సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఒక వ్యాపార పద్ధతిలో ఒక అగ్రిమెంటో ఒక కాంట్రాక్టో మీరు చేసుకొని ఉంటారు. మరి ఆ వ్యాపారంలో ఈ అగ్రిమెంటో కాంట్రాక్టో చేసుకున్నప్పుడు దాంట్లో మీరు ఆర్బిట్రేషన్ అనేది క్లాజ్ పెట్టుకుంటే మీరు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీని కూడా ఒక న్యాయవాదిని లేకపోతే ఒక న్యాయ సంస్థని లేకపోతే ఒక జడ్జి గారిని మీరే అపాయింట్ చేసుకుంటూ 2 పద్ధతులు ఉన్నాయండి దీంట్లో. ఒకటి అడ్హాక్ అంటారు, ఇంకొకటి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ అంటారు. అడ్హాక్ పరిస్థితిలో మీరు న్యాయ ఆర్బిట్రేటర్ జడ్జి గారిని మీరుగా నియమించుకోవచ్చు. అది అగ్రిమెంట్లో క్లాజ్ ఉన్నంత వరకు, ఆ పర్టికులర్ ట్రేడ్లో ఉన్న అగ్రిమెంట్లో ప్రకారము. లేకపోతే మీరు ప్రొఫెషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ప్రపంచంలో ఇండియాలోనే 33 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సింగపూరు, హాంకాంగు, మలేషియా, ఇండోనేషియా ఇట్లాంటి కంట్రీస్లో కూడా ఇట్లాంటి ఐసిడిఆర్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయండి. వాళ్ళని మీ వ్యాపారంలో మీరు ఏళ్ల తరబడి లిటిగేషన్స్కి పోకుండా ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటూ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీలో మళ్ళీ కోర్టులకు వెళ్లకుండా మీరు చట్టపరము న్యాయపరమైన వివాదాన్ని అవలంబిస్తూ మళ్ళీ దాన్ని పరిష్కారం చేసుకొని ఈ ఆర్డర్ ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో, ఆర్బిట్రేషన్ ఆర్డర్ ఉందో, అవార్డు ఉందో దాన్ని మీరు ఆ కంట్రీలో ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని మీరు ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. చూసారా, చట్టంలో మీకు తెలియని విషయాలు ఎన్నో మీకు శ్రీకాంత్ టీవీ వారు మీ ముందుకు తీసుకొచ్చి ఈ న్యాయ సలహా కార్యక్రమంలో మీకు నా ద్వారా మీతోటి డిస్కస్ చేయడానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి అవకాశాలను ఉపయోగించుకొని మీరు తప్పకుండా దీన్ని అవలంబిస్తే మీకున్న సమస్యలు అతి తక్కువ సమయంలో మీ జీవితకాలంలోనే పరిష్కార మార్గాలు, దీని ద్వారా ఈ ఆర్బిట్రేషన్ అనేది ఒక మధ్యవర్తిత్వపు విధానము. ఈ విధానాన్ని ప్రతి కంట్రీలో ఉంటుందండి. ఆ ప్రతి కంట్రీలో మీరు ఇంకొక కంట్రీలో కూడా కూర్చొని మీరు ఈ వివాద పరిష్కారానికి ఆ కంట్రీకే వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆర్బిట్రేషను. అదే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగు మీరు ఇండియాలో కూర్చొని సింగపూర్ది కూడా చేసుకోవచ్చు. సింగపూర్ వివాదాన్ని మీరు హాంకాంగ్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన విషయము. నేనేం తప్పు చెప్పట్లేదండి. నేను కూడా ఒక న్యాయవాదిని. మీ అందరి దృష్టికి ఈ శ్రీకాంత్ టీవీ వారు ఏదైతే మనకి అవకాశం ఇచ్చారో మీ దృష్టికి తీసుకురావటము, దాన్ని అవలంబిస్తారా లేదా, దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి. సో దీన్ని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అంటారండి. ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషను మీరు వేరే కంట్రీలో ఉన్న సమస్యని కూడా అవతల పార్టీతో మాట్లాడుకొని దీన్ని చట్ట ప్రకారము న్యాయ ప్రకారము దీన్ని ఈ పర్టికులర్ పరిష్కార మార్గం అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక అవార్డు రూపంలో, ఒక ఆర్బిట్రేషన్ ఆర్డర్ రూపంలో మీకు వచ్చినప్పుడు దాన్ని అవతల కంట్రీస్లో ఏ కంట్రీలో అయినా కూడా ఒక చిన్న వివాదం చెప్తానండి. ఒక ఐటీసీ కంపెనీ ఉందండి. ఐటీసీ కంపెనీ వాళ్ళకి ఇండియాలో ఒక వివాదం ఉంది. ఆ వివాదాన్ని లండన్ వాళ్ళ ఆర్బిట్రేషన్ సెంటర్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ లండన్ వాళ్ళ ఆర్బిట్రేషన్ సెంటర్ని ఇండియాలో ఉన్న ఐటీసీ కంపెనీని ఇంకో కంపెనీ వాళ్ళు, సింగపూర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసారా, లండన్లో ఉన్న ఆర్బిట్రేషన్ సెంటర్ని ఉపయోగించుకొని వాళ్ళ వివాదాన్ని పరిష్కరించుకొని ఈ 2 కంపెనీలు పరిష్కరించుకొని వాళ్ళు దానికి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మీకు దాని డబ్బులు ఎట్లా వస్తాయి,
దాని వివాదాన్ని ఎట్లా పరిష్కరించుకోవచ్చు. మీరు మీ లోకల్ ఎక్కడైతే మీరు మీ ఏరియాలో ఉన్నారో ఆ లోకల్ హైకోర్టుకి లేకపోతే ఆ లోకల్ చట్ట ప్రకారం ఆ కోర్టుకి వెళ్తే దీన్ని ఈ ఆర్డర్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటే మీకు 15 రోజుల నుంచి 30 రోజుల లోపల ఈ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళకున్న ఆ పర్టికులర్ అవతల కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అవి జప్తు చేయడానికి కూడా అవకాశం ఉందండి. అంటే ఒక ఆర్డర్ ఒక చోట ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి వరల్డ్లో ఈ యూనిసెట్రల్ బాడీ అనేది యునైటెడ్ నేషన్స్ బాడీ అనేది ఈ చట్టాన్ని ప్రతి కంట్రీకి వాళ్ళు జెనీవా కన్వెన్షన్ మరియు న్యూయార్క్ కన్వెన్షన్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. న్యూయార్క్ కన్వెన్షన్ అండ్ జెనీవా కన్వెన్షన్ అంటే ఏం లేదండి, అన్ని కంట్రీసు ఒక దగ్గరికి వచ్చి మేము ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ యూనిసెట్రల్ బాడీ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ యూనిసెట్రల్ బాడీ ద్వారా చట్టాన్ని మేము కూడా దీన్ని సైన్ చేస్తున్నాము. సో ఈ కన్వెన్షన్ ద్వారా వాళ్ళు దాన్ని సైన్ చేసి ఆ పర్టికులర్ విలువలు ఏదైతే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ వేరే కంట్రీస్ ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఆ పర్టికులర్కి మేము కూడా అనుబంధత చూపిస్తున్నాము అని చెప్పడం వలన వాళ్ళు కూడా ఆ న్యూయార్క్ కన్వెన్షన్ని సైన్ చేస్తున్నాము, ఇండియా కూడా సైన్ చేస్తున్నాము. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ మీరు అతి స్వల్ప సమయంలో ప్రతి కంట్రీస్కి ఒక చట్టం అనేది ఉంటుంది. కానీ ఈ ఆర్బిట్రేషన్ అండ్ యాక్ట్ అనేది ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది దాదాపు ఒకటే రకంగా ఉంటుంది, కొన్ని చిన్న స్వల్ప చేంజెస్ తోటి. మరి మీరు దాన్ని ఉపయోగించుకొని చక్కగా వేరే కంట్రీస్ ఉన్న ఇష్యూస్ని కూడా ఈ మధ్యవర్తిత్వం అనే ఆర్బిట్రేషన్ని మీరు చక్కగా దాన్ని అవలంబించుకొని మీరు వడాక్ పద్ధతి లేకపోతే ఒక ఇన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మీరు చేసుకుంటే మీకు అతి తక్కువ సమయంలో ఇది అవ్వడానికి అవకాశము. ఇండియాలో అయితే 12 నెలలు మినిమం టైము, దాన్ని మ్యాక్సిమం 18 నెలలు ఉపయోగించుకోవచ్చు. మరి హాంకాంగు, సింగపూరు, ఇండోనేషియా, మలేషియా, మరి అమెరికా, యూరోప్ కంట్రీస్లో ప్రతి చోట డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను 3 హీరింగ్స్ లేకపోతే 4 హీరింగ్స్ కూడా పెద్ద కేసుల్ని నేను 3 నెలల లోపల కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం వచ్చిందండి. దీంట్లో ఫాస్ట్ ట్రాక్ మార్గాలు కూడా ఉంటాయి. మరి ఇండియాలో కూడా 6 నెలలు ఫాస్ట్ ట్రాక్ మార్గం కూడా ఒకటి ఉందండి. మరి అది కూడా మీరు అవలంబించుకొని చిన్న విషయాల్ని ఏడాది లేకపోతే 18 నెలలు దాన్ని యూజ్ చేయడానికి అవసరం లేదు. దాన్ని అతి తక్కువ సమయంలో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ ఆర్బిట్రేటర్స్ మరి ఏదైతే మీరు కౌన్సిల్స్ ఉన్నారో ఈ ఆర్బిట్రేటర్స్కి కూడా మోడల్ ఫీ అని ఒకటి ఉందండి. ఆ మోడల్ ఫీని వాళ్ళు మోడల్ లాలో ఇంత అమౌంట్కి ఇంత ఫీజు ఇవ్వాలని ఉంటుందండి. మరి ఒకవేళ అతి తక్కువ సమయంలో వాళ్ళు ఈ పరిష్కారం చేస్తే దానికి కూడా ముందే అగ్రి అయి ఉండాలండి. ఫస్ట్ హీరింగ్లో అగ్రి అంటే 5% ఎక్స్ట్రా ఫీజుని ఆయనకి ఇవ్వాల్సి వస్తుందండి. అదేవిధంగా ఒక 3 ఆర్బిట్రేటర్స్ మీరు మీ అగ్రిమెంట్లో లేదా కాంట్రాక్ట్లో పెట్టుకున్నారో ఆ 3 ఆర్బిట్రేటర్స్ బదులు ఒక ఆర్బిట్రేటర్ ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే మీరు లాస్ట్లో ఈ వివాదం వచ్చినప్పుడు మరి పెట్టుకున్నప్పుడు ఆయనకి 25% ఫీ ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇవన్నీ పరిష్కార మార్గాల్లో బోనస్ ఫీ లాగా, అంటే ఒక మంచి చేసినందుకు ఒక బోనస్ రూపంలో కూడా ప్రతి వారికి న్యాయపరమైన రూల్ ఫాలో అవుతూ వాళ్ళని కూడా బోనస్ ఇవ్వటంలో కూడా ఈ చట్టంలో కొన్ని రీసెంట్గా 2015 ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996లో 2015 మరి 2019 దాంట్లో చేంజెస్ తీసుకొచ్చారు కరెంట్ గవర్నమెంట్ వారు. మరి దీన్ని చక్కగా మీరందరూ ఉపయోగించుకుంటూ దీన్ని అవకాశం ఉన్నంత వరకు దీన్ని ఈ 3 విషయాలు ఇందాకటి నుంచి మీకు చెప్తున్నంత వరకు శిక్ష పడే దాంట్లో మరి వేరే సర్వీస్ మ్యాటర్స్లో మరియు ఫ్యామిలీ మ్యాటర్స్ తప్ప మిగతావన్నీ ఈ ఆర్బిట్రేషన్ రూపంలో మీరు చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ కార్యక్రమంలో మనము ఈ శ్రీకాంత్ దివి ద్వారా మరికొన్ని విషయాలు ఈ సమస్య పరిష్కారంలో ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వము అనే ఈ దాన్ని మనం చక్కగా డిస్కస్ చేసుకుంటూ మరి మనము దీనిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ మనము ముందుకు వెళ్దాము. నమస్తే.